మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనవత్తురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18 నుండి 21వ వచనములు. ప్రభువు దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. రెండవ పట్టణము పునీతి పౌలు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5 నుంచి 7, 11 నుంచి 13 వచనాలు. దేవుడు తాను ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము 22వ వచనము నుంచి 30వ వచనము వరకు. లూకా శుభవార్త 13వ అధ్యాయము 22వ వచనము నుంచి 30వ వచనము వరకు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానము ఇచ్చును. అప్పుడు మీరు, మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్ప నారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున కాంచుచు, మీరు మాత్రమే వెలుపలకు గెంటె వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. వారు పొందుతారు అనేది మనం గ్రహించేటటువంటి సారాంశం. కానీ క్రమశిక్షణ అనేది ఎలా అలవర్తుంది, ఆ క్రమశిక్షణ ఏ విధంగా మనం పొందుతాం అనేది ఇక ఒక వ్యక్తి జీవించేటటువంటి పరిసరాలు, ఆ ప్రాంతము, మధ్య ఉన్నటువంటి విభేదాలు, వ్యత్యాసాలు, తారతమ్యాలు ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి. ఒక క్రమశిక్షణ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనిషి ప్రభావితం చెందుతూ ఉంటాడు. ఆ ప్రభావితం ఒక్కొక్కసారి తప్పును కూడా ఒప్పనే చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాలక్రమేణా ఆ తప్పే ఒప్పుగా కూడా పరిగణించబడదు. ఏదైతే చెడు జరుగుతుందో ఆ చెడే ఏముందిలే ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారుగా అని అంటారు చూసారా మీ మాటలో, అదనమాట.
ఆ బండ్లోకి వెళ్ళిపోతాయి. ఈ విషయంలోనే మీకు ఒకసారి నేను ఒక చిన్న సంఘటన చెప్పాను. ఒక అబ్బాయి మా ఊర్లో సిటీకి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు వాడు సిటీ నుంచి వాడు అది వేసుకొని షూ వేసుకొని వాకింగ్ చేస్తూ ఉండేవాడు. వాడిని అందరూ డ్రైర్ బాబుగోడు అనేవాళ్ళు ఆ రోజున. ఎందుకు అని అంటే అందరూ లుంగీలు కట్టుకుని ఉండేవాళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మగవాళ్ళు అందరూ లుంగీలు కట్టుకునేవాళ్ళు. వాడు ఒక్కడే ఆ షార్ట్ వేసుకొని తిరిగేవాడు స్టైల్గా. వాడిని డ్రైర్ బాబుగోడు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి ఊళ్ళో అందరూ డ్రాయర్లు వేసుకొని తిరగడం మొదలెట్టారు. అంటే షార్ట్లు అవి వేసుకుని తిరగడం మొదలు. ఇప్పుడు ఎవరిని డ్రాయర్ బాబు కూడా అంటారు? లుంగీలు కట్టినోడిని ఎగతాళి చేసి మాట్లాడడం మొదలెట్టారు. అయిపోయింది అది. తర్వాత ఒకసారి మా నాన్న పొలంలో, రేపు మనది పారంబోకులో ఊడుపు మనమే ఊడ్చుకోవాలి, నువ్వు స్కూల్కి వెళ్ళమాకరా అన్నాడు. కొంచెం లేట్ అయ్యానంటే సాగు కొట్టేస్తాడని తెలిసి నేను కొంచెం ముందే బ్యాగ్ సర్దేసుకొని ఇంటి వెనకమాల నుంచి, అంటే ఎదరి నుంచి వెళ్తే చూస్తాడేమోనని ఇంటి వెనక నుంచి వెళ్ళిపోయాను స్కూల్కి. ముందే వెళ్ళిపోయాను స్కూల్కి. అయితే వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో కూర్చున్నాను. నా దరిద్రం ఏంటంటే అబ్బాయిలు ఎప్పుడు ముందు రారు కదా, అమ్మాయిలు మాత్రం బెంచ్లు ఫుల్గా ఉన్నారు, అబ్బాయి నేను ఒక్కడే ఉన్నాను. మాస్టర్ ఎందుకో వాళ్ళు కూడా ముందు వచ్చినప్పుడు క్లాస్ రూమ్లు చూసుకుంటూ ఉంటారు కదా, ఆయన క్లాస్ రూమ్లోకి వచ్చాడు. మాకు సోషల్ సబ్జెక్ట్ చెప్పే మాస్టర్ లోపలికి రాగానే మాస్టర్ కదా గౌరవించాలి కదా అని చెప్పి నేను సడన్గా లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్నా. మరి ఆయనకి ఎందుకు మండిందో ఏం మండిందో తెలీదు. ఇరారు నువ్వు అన్నాడు. ఎదరికి వెళ్ళాను, ఒంగోబెట్టి ఒక్కడి బీకెడు గట్టిగా. నాకు ఇప్పటికీ అర్థం కాల అసలు. ఓకేనా, ఇప్పటికీ నాకు ఆ విషయం ఎందుకో తెలియదు, ఎందుకు కొట్టాడో కూడా తెలియదు. అమ్మాయిలు అందరూ ఒక పక్కన ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నా. అంటే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే స్కూల్కి ముందు వచ్చినందుకు కొట్టాడు అనుకున్నా నేను. ఓకే, అది ఎందుకు కొట్టాడో కూడా నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఆయన కొట్టడం మాత్రం అది గురువుని గౌరవించడం అనేది విద్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణం. మరి నేను చేసింది కరెక్టే కదా, ఎందుకు కొట్టాడో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. మళ్ళీ అమ్మాయిలు ఎవరో నిలబడలేదు. ఓకేనా, అమ్మాయిలు ఎవరో నిలబడలేదు, గుడ్ మార్నింగ్ సార్ అని కూడా చెప్పలేదు. నేను మాత్రం లేచి చెప్పాను, అందుకే నాకు ఒక అచ్చుబడింది. సో ఈ రెండిటిల్లోనూ క్రమశిక్షణ తప్పలా. ఓకే, క్రమశిక్షణ తప్పలా, కానీ దండన అయితే ఉంది. క్రమశిక్షణ తప్పలా, దండన అయితే ఉంది. ఈ దండన ఏదైతే ఉందో శిక్ష, క్రమశిక్షణ శిక్ష ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అన్నమాట. ఏదైతే నాకు శిక్ష పడిందో ఎందుకు పడింది అని చెప్పి ఆ రోజు ఆయన మీద తిరగబడవచ్చు. ఓకేనా, ఆయన మీద తిరగబడవచ్చు. ఎందుకు కొట్టారు మాస్టరు అని అడగవచ్చు. ఆ రోజున అడిగే సీన్ లేదులే. కానీ ఈ రోజు అయితే ఒకవేళ మాస్టర్ కానీ పిల్లోని కొడితే వాడు అరవటమే కాదు వాడితో పాటు సూపర్ మీరు కదా, అమ్మ బాబులు కూడా కత్తులు ఇచ్చుకొని వెళ్తారు మాస్టర్ మీదకి. ఓకే, అమ్మ బాబులు కూడా కత్తులు ఇచ్చుకొని మాస్టర్ మీదకి వెళ్తారు. మా అబ్బాయిని ఎందుకు కొట్టావు, అసలు నీకు ఎవడిచ్చాడు అధికారం అని చెప్పి వాళ్ళ మీద లేచిపోతారు. ఓకే, ఒక దెబ్బ ఒక గురువు కొట్టాడు అని అంటే ఏదో ఒక ఆయన ఆలోచన ఉండవచ్చు. ఇప్పుడు ఒక దెబ్బ ఒక గురువు కొట్టాడు అని అంటే చాలా తక్కువ, 100లో ఒకలో ఇద్దరు బీపీతో ఉంటారు, లేదా ఇంటికాడ లావిడి మీద గొడవతో స్కూల్లోకి రాగానే ఆ కలిసి ఎవరో ఒకళ్ళ మీద తీర్చుకుంటారు. వాళ్ళు ఒకలో ఇద్దరు ఉంటారు, అంతే తప్ప మిగిలిన 98 మంది వాళ్ళు గురువులు ఆ విద్యార్థుల భవిష్యత్తు నిర్మించడానికే ప్రయత్నం చేస్తారు, ఉపాధ్యాయులు అందరూ. అంతే తప్ప ఎవరో వినాశనాన్ని కోరుకోరు. అధ్యాపకులు కూడా ఏ విద్యార్థి జీవితం నాశనం కావాలని కోరుకోరు. ఓకేనా, ఆ రోజు ఆ గురువు మీద తిరగబడటం వల్ల నష్టపోయేది నేనే తప్ప ఆయన కాదు. ఆయన ఆలోచనలో నేను చెప్పిన మాట కొంచెం కటువుగానో
వినసొంపుగా లేకుండా ఉండటమో, లేక చదువుకోకుండా నేను వచ్చాను నన్ను చూసావు అందుకు కొట్టాడో అనేది నాకైతే క్లారిటీ లేదు. ఏదేమైనా కానీ ఒక గురువు ఒక వ్యక్తిని శిక్షించాడు అని అంటే ఆ వ్యక్తికి ఏదో ఒకటి నేర్పించాలి అనే ఒక ఆలోచనతోనే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. అది అర్థం చేసుకున్నటువంటి విద్యార్థి తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఒక గురువు మీద తిరగబడే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎందుకు అని అంటే గురువేదో చేస్తాడని కాదు, మనం భావించాల్సింది జ్ఞానాన్ని బోధించేవాడు దైవంతో సమానం. విజ్ఞానాన్ని బోధించేవాడు, జ్ఞానాన్ని బోధించేవాడు, మనిషికి భవిష్యత్తు నిర్మించేవాడు, మనిషి జీవితాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసేవాడు దైవంతో సమానం. దానికి మీరు ఉపయోగిస్తారుగా పాట, ఏం మాట అది? మాతృదేవోభవ. మర్చిపోయారా? లేవులే మనకి ఇప్పుడు అంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, అందుకని మనం మర్చిపోయామని. ఆచార్య దేవోభవ అంటారు. అంటే విజ్ఞానమును, తెలివిని, మంచిని స్థాపించడానికి ప్రయత్నం చేసేవాడు దేవునితో సమానం. కాబట్టి అది ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఈ క్రమశిక్షణ అనేది మనిషికి దైవీకమైనటువంటి క్రమశిక్షణ ఒకటి ఉంది. రెండవది తనకు తాను క్రమశిక్షణ అనేది కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. ఓకేనా? ఈ క్రమశిక్షణ లేకుండా ఉన్న జీవితము, క్రమశిక్షణ కలిగి ఉండే జీవితానికి మధ్య తేడా ఉంటుంది. ఓకే, ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి 2వ పట్టణంలో ఏమని ఉంది? 1వ వచనం 5వ వచనం ఒకసారి చదవండి. 2వ పట్టణం హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఓకేనా? అక్కడ మనం దైవికమైనటువంటి క్రమశిక్షణ దేవుడు మనిషికి క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు క్రమశిక్షణ ఎలా ఉంటుంది? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుడు, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకూడదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమైనా కష్టాలు, బాధలు, ఇబ్బందులు రాగానే వెంటనే నేనేం చేశాను, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నేనేం తప్పు చేశాను, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేనేం చేశాను, దేవుడు నన్ను ఈ విధంగా దండిస్తున్నాడు అని మనకి మన గురించి మనమే వెంటనే ఏదో ఒకటి ఆలోచన చేసుకొని బాధపడుతూ, చింతిస్తూ, దుఃఖిస్తూ మదన పడిపోతూ ఉంటాం. నేనేం చేశాను అంటే, ఒక తప్పు చేశాను అనుకో, దేవుడు నన్ను క్షమించలేడా? నేను మానవ బలహీనత ఒక తప్పు చేశాను, దేవుడు నాకు ఒకసారి నాకు క్షమాపణ ఇవ్వకూడదా? నేను పశ్చాత్తాపంతో దేవుడిని ప్రార్థన చేశాను అని మనిషి తనకు తాను నిరుత్సాహపడిపోతూ ఉంటాడు. అందుకనే ఇక్కడ మనకి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు శ్రద్ధగా కలిగి జీవించు. శ్రద్ధగా అంటే ఎందుకు శిక్షించాడు అనేది ముందు నువ్వు పసిగట్టాలి. ఓకేనా? నీకు ఏదైనా కష్టం రాగానే వెంటనే దేవుడు నన్ను శిక్షించాడు, నేను గుడికి వెళ్ళను, ఇంకా దేవుడు నన్ను బాధ పెట్టాడు, ఇంక నేను గుడికి వెళ్ళను, నాకేమి దేవుడు అనుగ్రహించట్లేదనే భావంతో ఎప్పుడు కూడా మాట్లాడుకోమాక. అంతేకాకుండా దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నీకు నీవే శ్రద్ధ వహించు. దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు? దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు అనేది నీకు నీవే శ్రద్ధ వహించాలి. ఆ శ్రద్ధ వహించినప్పుడు నీకు అర్థమవుతుంది భగవంతుడు నన్ను ఎందుకు శిక్షించాడు అనేది. కొన్ని సందర్భాల్లో మనం తెలియకోకుండానే మనం చేసిన తప్పిదాలను మర్చిపోతూ ఉంటాం, మనం చేసిన పాపాలు మర్చిపోతూ ఉంటాం. గురుగింజ సామెత మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఆ గురుగింజ సామెత ఏంటి అంటే అది మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అది మీనింగ్ చేయబుట్టింది కాబట్టి. ఓకే, కాబట్టి దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. చిన్నపిల్లలు తెలియకపోతే ఇంటికి వెళ్ళాక మీ అమ్మ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు గురుగింజ సామెత ఏంటో అనేది. అందుకనే మనం చేసిన తప్పిదాలు మనం మర్చిపోతాం. మనం అందరం ఎవరికి వాళ్ళే నీతిమంతులుగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి నీ పుట్టి పూర్వోత్తరాలన్నీ కూడా తెలుసు. అందుకని నువ్వు చేసినటువంటి తప్పిదానికి, దాని నుంచి నిన్ను విముక్తి చేయడానికి ఏదో ఒక శిక్ష నిన్ను వెంటాడుతూనే ఉంటుంది.
అది అలా అని చెప్పి భగవంతుడు నిన్ను వదిలేస్తాడని కాదు. ఓకేనా? నిన్ను శిక్షించాడు అని అంటే, నీకు ఏదైనా శిక్షకు గురి చేశాడు అని అంటే, భగవంతుడు నిన్ను వదిలేసి ఇక నీ జీవితం నాశనం అయిపోయిందని వదిలేస్తాడని కాదు. ఆయన ఒక అవకాశాన్ని కల్పిస్తూనే ఉంటాడు. ఆ అవకాశం ఇదిగో ఈ విధంగా శిక్షను అందించినప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను శుద్ధిని చేసుకుంటూ ఉన్నాడు. నిన్ను శుద్ధుడిగా, శుద్ధురాలిగా, పరిశుద్ధురాలిగా మరల్చుకుంటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కదా క్రీస్తు ప్రభు 99 గొర్రెలను వదిలేసి తప్పిపోయినటువంటి దాన్ని తీసుకొని రావడానికి వెళ్తాడు. అంటే ఈ 99 వదిలేసాడని కాదు, ఆ 99 ఆయనతోనే ఉన్నాయి కాబట్టి తప్పిపోయిన ఆ ఒక్కదిని కూడా తీసుకొని తనతో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. అలాగే మనిషిని శిక్షిస్తున్నాడు అని అంటే భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చి మరలా తనను తాను తెచ్చుకుంటూ ఉన్నాడు అనేది అక్కడ అర్థం. అందుకనే క్రమశిక్షణ మందలించినప్పుడు నిరుత్సాహపడకుండా దేవుని యొక్క అనుగ్రహం కోసమై ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. ఇది భగవంతుని నుంచి వచ్చేటటువంటి క్రమశిక్షణ. ఇక తల్లిదండ్రుల క్రమశిక్షణ. ఇది ప్రతి తల్లిదండ్రులకి, ఈరోజు తల్లిదండ్రులకి ఒకప్పుడు కూడా వాళ్ళకే తల్లిదండ్రులే ఉంటారు కదా. తల్లిదండ్రులు లేకుండా ఎవడు ఈ భూమి మీదకి రాడు. కాబట్టి దాన్నే తల్లిదండ్రులు నేర్పించాల్సినటువంటి క్రమశిక్షణ కూడా ఉంది. ఒకసారి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనము. 13:24. బెత్తము వాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయుని ప్రేమించు తండ్రి వానిని శిక్షించి తీరును. బెత్తము వాడని, ఓకేనా? తెలుగు కొంచెం కరెక్ట్గా చదవండి. బెత్తము వాడని తండ్రి బిడ్డల్ని ప్రేమించినట్టు కాదు. ఓకేనా? మనది అతి ప్రేమ కదా. అంటే పక్కింట్లో వాళ్ళకంటే నా పిల్లోడిని నేను బాగా చూస్తున్నానని చెప్పుకోవాలి. దానికోసం మనం ఎంతకైనా షో చేస్తూ ఉంటాం. ఆ షో ఎలా ఉంటుందంటే మనం పిల్లల్ని కొట్టం. అంటే ఇక్కడ బెత్తము వాడని తండ్రి పిల్లల్ని ప్రేమించినట్టు కాదు. ఏదో మా వాడిని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడానికి కాదు. ఈరోజు నువ్వు బెత్తం వాడలేదనుకో, రేపొద్దున ఇంకో పని చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. అది ఎంత దూరం వెళ్తుంది అని అంటే నీ జీవితాన్ని క్రమశిక్షణ లేనటువంటి ఇబ్బందుల్లో గురి చేసేటటువంటి దాకా వెళ్తుంది. ఆ సామెతల గ్రంథం మళ్ళొకసారి ఆ వాక్యం బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చదువుకోండి. పిల్లల్ని కొట్టమనంటే గొడ్లను బాదినట్టు బాధమని కాదు, వాళ్ళని క్రమశిక్షణలో ముందుకు తీసుకెళ్ళాలని. అక్కడ వాక్యం క్రమశిక్షణలో అనగా బెత్తము వాడని తండ్రి వాళ్ళని ప్రేమించినట్లు కాదు. అంటే నువ్వు ప్రేమను చూపించాలి అంటే మార్గాలు ఉన్నాయి. దానికి ప్రేమను చూపించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ తప్పు చేసిన బిడ్డను కూడా వాడిని మరలా మార్చుకొని నీలో తెచ్చుకురావడానికి నువ్వు సరిచేయాలి. కానీ సరిచేయకోకుండా అదేదో నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నానని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరైనా మాస్టర్లు కొట్టారే అనుకో, వెంటనే అమ్మ బాబులు స్కూల్ మీదకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. స్కూల్ మీదకి వెళ్ళిపోయి యుద్ధం చేస్తారు. అంటే స్కూల్ మీదకి వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఒకసారి పిల్లోడితో నువ్వు మాట్లాడాలి. ఏం జరిగింది, ఏం చేసావు, నువ్వు చేసినటువంటి పని ఏంటి. ఒకవేళ నీ పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లవాడిని నువ్వు చేసిన తప్పు కాబట్టి మీ మాస్టర్ నిన్ను కరెక్ట్గానే దండించారు. ఇక నుంచి నువ్వు దెబ్బ పడకుండా నీకు మరల్చుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలని పిల్లోడికి చెప్పాలి. ఇది చెప్పుకోకుండా మాస్టర్ పిల్లోడిని కొట్టాడని చెప్పి వీళ్ళు కర్రలు పట్టుకొని మాస్టర్ మీదకి వెళ్తారు. అంటే ఒక దెబ్బ కొట్టినటువంటి మాస్టర్ మీదకి వెళ్తారు, కానీ లక్షల ఫీజులతో బేసి నేను మోసం చేసేవాడి దగ్గరికి మాత్రం వెళ్ళరు వీళ్ళు. ఎందుకని వాడైతే మిమ్మల్ని మామూలుగా వదలగాడు. ఈ మాస్టర్ అంటే పాపము జీతాన్ని పని చేసుకుంటాడు కాబట్టి వాళ్ళ మీద ఎక్కేస్తూ ఉంటారు అన్నమాట. సో అక్కడ ప్రేమను చూపించడము అని అంటే నీ బిడ్డలు చేసిన తప్పిదాలని సమర్థించడం కాదు, సరిదిద్దడం. ఓకేనా? నువ్వు ప్రేమను చూపించు నీ బిడ్డలకి. ఆ ప్రేమ ఎలా ఉండాలి అని అంటే
నీ బిడ్డల యొక్క తప్పిదాలని సరిదిద్దాలే కానీ సమర్థించకూడదు. నువ్వు సమర్థించిన రోజును గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు ఊహించని పరిణామాలు నువ్వు జీవితంలో నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది. నువ్వు ఊహించనటువంటి ఉపద్రవాలని నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక తప్పిదం జరిగినప్పుడు నీ బిడ్డ తప్పిదం చేస్తే ఇది నువ్వు తప్పు చేసావు, ఎందుకు నువ్వు ఇలా చేసావు, చేయకూడదు అని నువ్వు అన్ని సరిదిద్దాలి. ఆ సరిదిద్దేవు అని అంటే వాడు మైండ్ ఆలోచన విధానం మారుతుంది. నేను చేసిన తప్పు కదా, అందుకే నా గురువు దండించాడు, నా తల్లిదండ్రులు కూడా నన్ను హెచ్చరించారనే భావన వాళ్ళలో పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని సమర్థిస్తావో, చేసిన తప్పిదాన్ని సమర్థిస్తావో, పర్లేదులేరా నువ్వు ఆ ఊళ్ళో అందరూ చేస్తున్నారుగా నువ్వు చేస్తే ఏముంది, అందరూ తిరుగుతున్నారుగా నువ్వు తిరిగితే ఏముంది అని చెప్పి ఎప్పుడైతే సమర్థిస్తావో, నువ్వు ఊహించని రీతిలో నీ జీవితంలో దేవుని యొక్క ఆ శాపం కాదు, నువ్వు నెత్తి మీదకే తెచ్చుకునేటటువంటి ఆ శాపం నీలో పడిపోతూ ఉంటుంది. అది మనిషి అర్థం చేసుకోలేడు. అందుకని ఎప్పుడూ కూడా బిడ్డలు తప్పిదం చేస్తే సమర్థించమాకండి, సరిదిద్దండి. సమర్థించిన మరుక్షణం గుర్తుపెట్టుకో, నీ జీవితానికి నువ్వు నాశనం చేసుకోవడానికి లేదా నీ సమాధికి నువ్వు రాళ్ళు వేసుకుంటున్నట్టు గుర్తుపెట్టుకో. అంతే. సమర్థించకూడదు, ఎప్పుడు కూడా సరిదిద్దడానికే ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము గట్టిగా. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. చిన్న బిడ్డలకి, బాలునికి, ఇక్కడ బాలుడు అనేటటువంటి పాట ఉపయోగిస్తున్నారు. బాలుడు మాత్రమే కదమ్మా, బాలికలకి కూడా, అంటే అందరికీ చెప్పండి, బాలికలైనా బాలులైనా పిల్లలకి వాడు నడవవలసినటువంటి మార్గాన్ని బోధించాలి. పిల్లలకి వాళ్ళ నడవవలసిన మార్గాన్ని మీరు బోధించాలి, మీరు చెప్పాలి. అంతే తప్ప నేను నడిచే మార్గంలో నడవాలని చెప్పి మాత్రం చెప్పమాకండి. నేను అందుకే మీరు ఎప్పుడు చెప్తాను, నువ్వే తప్పిదం చేసినా, ఎలాంటి మూర్ఖ పని చేసినా అది నీ బిడ్డలకు తెలియకుండా చూడు. ఎందుకు నిన్ను అనుసరిస్తారు వాళ్ళు. నువ్వు ఒకవేళ తప్పిదం చేసావు, జాగ్రత్తగా ఉండు, ఆ తప్పిదం పిల్లలకంట పడకుండా చూడు. అది జరిగిందంటే నీ బిడ్డల జీవితం కూడా నాశనం అయిపోద్ది. అందుకనే ఒక తప్పు చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయి. దాంట్లో పోయేదేముంది, నీ కుటుంబం, నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తున్నావో గుర్తుపెట్టుకో, కనీసం నువ్వు పిల్లల కంట పడకుండా ఉండనని. అందుకని స్టార్టింగ్లో వచ్చినప్పుడు చెప్పాను చూసారా, రోడ్డు మీద కూర్చొని తాగమాకండి అని. గుర్తుందా? ఏం మాట్లాడలేదు. ఓకే, వచ్చినప్పుడు చెప్పాను, రోడ్డు మీద కూర్చొని తాగమాకండి. పిల్లలు రోడ్డు అమ్మటి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు తాగుతుంటే చూస్తారు, వాళ్ళు చూసి నేర్చుకుంటాడు, అరే మనం కూడా తాగితే బాగుంటుందిగా ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఎందుకు నువ్వు పిల్లల్లో రేకెత్తిస్తావు అంటే దాని మూలంగా నీ జీవితం నాశనం అవడమే కాకుండా మరొకటి జీవితం నాశనం అవడానికి మార్గాన్ని వేస్తున్నావు. నువ్వు ఆ మార్గాన్ని వేస్తున్నావు. పబ్లిక్లో ఎవడో కూడా పబ్లిక్లో బహిరంగంగా అందరి ముందు జన నివాసంలో ఎప్పుడూ కూడా ఇటువంటిది చేయకూడదు అన్నప్పుడు నువ్వు జాగ్రత్త వహించాలి. దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఓకేనా? అలాంటి చేయకూడదు. దాన్ని చేయకుండా ఉండటం వల్ల బిడ్డల భవిష్యత్తు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపించాలి. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మీరు చదివేటటువంటి వాక్యం అదే. నువ్వు చేసే ఏ పనైనా, మంచి పని అయితే బహిరంగంగా చేయి, గట్టిగా చేయి, అందరు కనపడేటట్టు చేయి. నీతో ఇంకో 10 మంది అనుసరించి నిన్ను వెంబడించి వస్తారు. మంచి పని చేయడానికి ఎవడన్నా ముందుకు వచ్చాడానికి ఈడు పెద్ద పోటుగాడు, ఈడు చేస్తాడు, ఈడు చేస్తే మనం వీడు వెనకమని వెళ్ళాలి అట్ట మాట్లాడతాం తప్ప, వాడు మంచి పని చేస్తున్నాడు కదా, మన చేయతోనిద్దాం, ఏముంది కాస్త దానిలో ఇంకొంచెం మెరుగ్గా చేయగలుగుతాడేమో అనే ఆలోచన చేయరు. అదే మందు బాటలు పెట్టుకొని ఒకరిద్దరు కూర్చోండి, ఎరా ఏంటి అని పిలవపోయినా సరే వెళ్ళి కూర్చుంటాం అక్కడ. ఎందుకనంటే మనం దాంట్లో లీనమైపోతూ ఉంటాం అన్నమాట. దానికోసం వెళ్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే చెడుని నీ బిడ్డలకు చూపిస్తావో అదే నువ్వు నీ జీవితానికి, నీ సమాధికి నువ్వు రాళ్ళు వేసుకున్నట్టు లెక్క. ఇది దేవుని తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి బాధ్యత. పెళ్లి రోజున ఏం చెప్తారు మీరు స్వాముల దగ్గర? పీఠం ముందు ప్రమాణాలు చేస్తారు కదా. ఏది ఒక్కళ్ళు చెప్పండి, ఏం ప్రమాణం చేశారో? పెళ్ళి అయిపోయిన వాళ్ళందరూ పెళ్లి రోజు గుర్తు చేసుకుంటున్నారా? అమ్మ పెళ్లి రోజు నేను ఎట్టున్నానని. ఆ రోజు ప్రమాణం ఏం చెప్తారు? వ్యాధిలోను, కష్టంలోను, సౌఖ్యంలోను, బాధల్లోను నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తారు. దాంతోపాటు ఇంకొకటి, పిల్లల్ని
దైవ మార్గంలో నడిపిస్తానని కూడా మీరు ప్రమాణం చేస్తారు. దైవ మార్గంలో నడిపిస్తానని ప్రమాణం చేసింది అందరూ మర్చిపోతారు. ముందుదే మర్చిపోయారు. కష్టంలోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యంలోను నీకు తోడు ఉంటానన్నదే మర్చిపోయారు. ఇంక ఇదేం గుర్తుంటుంది కదా? కానీ గుర్తుపెట్టుకోండి, మీరు పెళ్లి రోజున వివాహం చేసుకునేటప్పుడు దేవుని ముందు ప్రమాణం చేస్తారు. ఇదిగో నీకు నా బిడ్డల్ని దైవీకంగా నడిపిస్తానని దేవుని ముందు ప్రమాణం చేస్తావు. అందుకనే ఆ ప్రమాణం గుర్తుపెట్టుకొని, ఇదిగో బైబిల్లో భగవంతుడు చెప్పినటువంటి మాటలు, పిల్లల్ని దండించండి అంటే గొడ్డుగా వదిలినట్టు బాధమని కాదు, వాళ్ళని క్రమశిక్షణలో నడిపించండి, సరైన మార్గంలో వాళ్ళని నడిపించండి. నీ బలహీనతల నుంచి నీ బిడ్డల్ని అధిగమించేటట్టు చేయాలి. నీ బలహీనతల్లో నీ బిడ్డలు నాశనం అవ్వకూడదు. నీ యొక్క చెడు అలవాట్లో నీ బిడ్డల భవిష్యత్తు నాశనం అవ్వకూడదు. నీ జీవితము నాశనమైనట్టు నీ బిడ్డల జీవితము నాశనము కాకూడదు. కాబట్టి నీ జీవితంలో చేసే తప్పిదాలని మట్టిలో కలిపేసి సరైన మార్గంలో నీ బిడ్డలకు భవిష్యత్తుని ఇవ్వడానికి సాధ్యమనంత వరకు ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నంలో నీ బిడ్డల జీవితాన్ని దైవికంగా నడిపించావంటే, మంచి మార్గంలో నడిపించావంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ లోకంలో వాళ్ళ జీవితాలని నిర్మించుకోవడానికి కూడా అవకాశము ఏర్పడద్ది. ఎలాంటి ఒడిదుడుకులనైనా సరే ఎదురించి తమ జీవితంలో ఒక స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడద్ది. అది మనం నేర్చుకోవాలి. అదే మనకి క్రీస్తు ప్రభు భగవంతుడు ఈ సామెతల గ్రంథంలో చెప్పినటువంటి ఆ మాటల యొక్క అంతరార్థం. క్రమశిక్షణ అంటే అది. ఇంకా దాంతోపాటు దేవుని యొక్క క్రమశిక్షణ ఇచ్చే విధానం ఒకటి, తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి క్రమశిక్షణ ఒకటి. ఇక ఎవడికి వాడే క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఎవడికి వాడే తనను తాను మార్చుకుంటూ రూపాంతరం చెందుతూ వెళ్ళాలి మనిషి. అదే మనం చదివేటటువంటి వాక్యాలు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనం. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. నా శరీరమును అనగా నలగొట్టుకొనొచ్చు అదుపులో ఉంచుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు దీన్ని. ఓకేనా? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? తనను తాను డిసిప్లిన్గా ఉంచుకోవాలి, క్రమశిక్షణలో ఉంచుకోవాలి. క్రమశిక్షణ ఎక్కడి నుంచో రావడం కాదు, ముందు నీలో నుంచి నీకు క్రమశిక్షణ రావాలి. ఏంటి? పొద్దున్నే నువ్వు లేచిన తర్వాత ఎన్నింటికి లేగాలి? 10ంటికి. 10ంటికి కూడా ఒక్కొక్కరు లేగడం, 9ంటికి కూడా ఒక్కొక్కరు లేగడం. దాన్ని లేకపోవడం మూలంగా తన జీవితంలో సాధించాల్సినవి అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే భూమి మీద ఉన్న సకల ప్రాణులు సూర్యోదయానికి ముందే లేచి కూర్చుంటాయి. ఎందుకు సూర్యోదయానికి ముందు లేచి కూర్చుంటాయి అంటే ఆ సూర్యరశ్మి వాటి మీద పడాలి కాబట్టి. ఆ సూర్యరశ్మి వాటి మీద పడితే వాటి శరీరంలో ఉన్నటువంటి చాలా రుగ్మతలు పోతాయి కాబట్టి, ఆ రోగాలు పోతాయి కాబట్టి సూర్యోదయం అవ్వకముందే లేచి సూర్యుడికి ఎదురుగా నిలబడతాయి. నమస్కారాలు చేయవలసిన లేదులే కానీ సూర్యుడికి ఎదురుగా నిలబడతాయి, లేదా ఎండలో తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రాణులు ఆ ఎండకి, ఆ సూర్యరశ్మికి తమ శరీరంలో ఉన్నటువంటి చాలా రోగాల్ని పోగొట్టుకుంటాయి. కానీ మనిషి మాత్రం సూర్యుడు ఉదయించి 10 గంటల దాకా భూమి బయటికి రాడు. బయటికి రాకపోవడం మూలంగా ఇప్పుడు వచ్చేటటువంటి సకల రోగాలకి కారణం అదే. పీసీఓడి, థైరాయిడ్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కరగాలంటే ముందు నీ ఒంటి మీద పడాల్సినటువంటి సూర్యకిరణాలు పడాలి. అవి పడట్లేదు కాబట్టి లేనిపోయిన రోగాలన్నీ ఒంటి నిండా పెరిగిపోతున్నాయి. ఏమ్మా లేచావా అంటే, ఫాదర్ ఇప్పుడే లేచాను ఫాదర్. అదేదో పెద్ద గ్రేట్గా, అదే పెద్ద గొప్పగా. దానికి మళ్ళీ అమ్మోళ్ళు సమర్థిస్తారు, అటు బాబులు సమర్థిస్తారు. మీకు చెప్పాను కదా, ఒకరోజు ఒక ఆయన్ని అడిగాను, ఏమండి ఏంటి మీ వాడు ఇంకా లేగలేదని అంటే ఆయన చెప్పే సమాధానం ఏం తెలుసా? ఏముందలే స్వామి, పెళ్ళయ్యేదాకేగా ఇటు పడుకునేది, పెళ్ళైనాక నేను లేపవసరంలా, ఆటోమేటిక్గా ఆడే పరిగెత్తుతాడు అన్నాడు. నిజమే, అది ఆటోమేటిక్గా అప్పుడు పరిగెత్తాడు. అప్పుడు పరిగెత్తకోకుండా ఉండాలి అని అంటే నువ్వు రోజు లేచి ముందు జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. నువ్వు రోజు ముందు లేచి జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, సెల్ఫ్ డిసిప్లైన్ అంటే తనను తాను అదుపులో ఉంచుకోవటం, తన శరీరాన్ని, తన ఆలోచన, తన మాటని అదుపులో ఉంచుకోవటం. ఆ అదుపు ఎప్పుడైతే ఉంటుందో అది తనను తాను సమర్థించుకుంటూ తన పనులను తాను క్రమశిక్షణలో మార్గంలో పెట్టుకుంటూ వెళ్ళటం. అది వెళ్ళినప్పుడు మనిషి గౌరవించబడతాడు.
అంటే సెల్ఫ్ డిసిప్లైన్ అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తూ ఉంటాం కదా, చాలా డిసిప్లైన్గా మాట్లాడుకుంటారు కదా మీరు, చాలా డిసిప్లైన్. అసలు అబ్బో మామూలుగా ఉండదు. ఎదటోడు రే రా అన్నా సరే వస్తున్నా అంటారు మీరు కదా, అంటారు కదా, అంతే కదా. అట్లా మాట్లాడకుండా సెల్ఫ్ డిసిప్లైన్, మాటలో కూడా సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. అంటే తనను తాను అదుపులో పెట్టుకునేటటువంటి ఆ స్వభావం ఉండాలి. ఆ స్వభావం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి తన జీవితంలో ఊహించని రీతిలో ఆశించినటువంటి ఫలితాలను పొందుతాడు. ఒకసారి తల్లిదండ్రులు ఇద్దరికి పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. పిల్లోడి దగ్గర సెల్ ఫోన్ ఉంది, పిల్ల దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఇద్దరు కూర్చొని సెల్ ఫోన్లు చూసుకుంటా కూర్చుంటున్నారు. వాళ్ళిద్దరూ రోజు సెల్ ఫోన్ చూస్తున్నారు. వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఎంత చెప్పినా సరే వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తూనే ఉన్నారు. పిల్ల పొద్దున్నే లేచి 6 కాడి నుంచి ఈ సెల్ ఫోన్ తీసుకొని ఆమెదో చేస్తుంది. ఈడు కూడా సెల్ ఫోన్ తీసుకొని ఈడు 7, 8 లేచి ఈడు సెల్ ఫోన్ పట్టుకొని ఈడు ఏదో చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ తిడుతుంది, వాళ్ళ నాన్న తిడుతున్నాడు, వాళ్ళ తాత నాయనమ్మలు కూడా తిడతానే ఉన్నారు. ఊహించని రీతిలో పిల్లలు దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆ పిల్ల ఊహించని రీతిలో ఎంసెట్లో ర్యాంక్ కొట్టేసింది. ఈజీ. ఆమె ఫ్రీ సీట్ కొట్టింది. తెలియని విషయం ఏంటంటే, అక్కడ తెలియనటువంటి విషయం ఏంటంటే, అటు అమ్మ బాబులకి తెలియదు, అటు పక్కన ఉన్న అన్నయ్యకి కూడా తెలియదు. తెలియని విషయం ఏంటంటే, ఆ పిల్ల సెల్ ఫోన్లో యూట్యూబ్లో లెసన్స్ ఏంటా కూర్చుంది. ఆమెకు సంబంధించినటువంటి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆ లెసన్స్ ఆమె ఏంటుంది. వీడేమో రీల్స్ చూసుకుంటా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వీడు రీల్స్ చూశాడు, ఆమె ఏమో యూట్యూబ్లో లెసన్స్ ఉంది. ఇద్దరూ సెల్ ఫోనే చూస్తున్నారు. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది ఎదుటోడికి తెలియదు. ఓకేనా, ఎదుటోడికి తెలియదు, చూసుకున్న వాళ్ళు. కానీ ఆ పిల్ల ఎంసెట్లో ర్యాంక్ కొట్టింది. ఎలా కొట్టేవరా నువ్వు అని అంటే, ఏముంది ఫాదర్, లేచిన కాడి నుంచి పుస్తకం పట్టుకొని చదివినా చదివే, సెల్ ఫోన్ పట్టుకున్నా చదివే, రెండింటిని ఏదైనా ఒకటే కదా అని ఆ పిల్ల కాన్సెప్ట్. వీడు ఫోన్ పట్టుకున్నాడు. వీడి ఫోన్ దేనికి ఉపయోగించాడు? దాంట్లో రీల్స్ చూడడానికో, వీడు రీల్స్ చేయడానికో, దానిలో ఉన్నటువంటి సోదేవారాలు చూసుకోవడానికో, నవ్వుకోవడానికో వినియోగించాడు వీడి జీవితం ఇక్కడే ఉంది. ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయ్యి కూర్చున్నాడు వాడు. ఈ పిల్లేమో ఎంసెట్లో కూడా ర్యాంక్ తెచ్చుకుంది. కారణం ఇదే. సింపుల్. ఉన్నదాన్ని సద్వినియోగం పరుచుకునే విధానంలో క్రమశిక్షణ. తనకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. నీకున్నటువంటి అవకాశాలని నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగించడం క్రమశిక్షణ, నాశనం చేసుకోవడానికి ఉపయోగించేది శిక్ష. అంతే. దేన్నైతే నువ్వు ఉన్నదో పరిస్థితుల్ని క్రమశిక్షణతో వినియోగించుకున్నవాడు జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాడు, దాన్ని ఏదైనా సాధించగలుగుతాడు. లేదు, ఇదిగో అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే పెద్ద తేడా ఏముంది అనుకున్నావు అనుకో, అందరూ సమాధులు కడిగి రాళ్ళు వేసుకున్నారు, నువ్వు కూడా సమాధి కట్టుకోవడానికి రాళ్ళు పోగు చేసుకున్న వ్యక్తివే అవుతావు. అంతే తప్ప దానికి దీనికి పెద్ద వ్యత్యాసమేమో ఉండదు. అందుకని సెల్ఫ్ డిసిప్లైన్ అనేది, తనను తాను క్రమశిక్షణలో ఉంచుకోవడం అనేది అత్యంత ప్రధానం. ఎప్పుడైతే ఎన్ని అవకాశాలు ఉన్నా, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతూ ఉన్నా, నీ డిసిప్లైన్ మాత్రం ఎప్పుడు దారి తప్పకూడదు. నీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి టార్గెట్ అవ్వాలే తప్ప, చుట్టూ 10 మంది బాటిల్ పెట్టి కూర్చున్నారని చెప్పి నువ్వు బాటిల్ పెట్టి కూర్చుంటే వాటితో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుందే తప్ప నీ జీవితం ఏ రోజు కూడా బాగుపడే మార్గంలోకి పయనించదు. అంతే. నీ జీవితాన్ని, నీ చుట్టూ ఉన్న పరిసరాలని కూడా నువ్వు అధిగమించి బయటికి రావడానికి ప్రయత్నం చేసిన రోజు నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకున్న వాడు అవుతావు. అదే నీకు భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం అవుతుంది. అంతేకాకుండా గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చదవండి. గలేషియన్స్. కానీ చదువు. ఆత్మఫలములు ఏమనా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. అర్థమైందా? సెల్ఫ్ డిసిప్లిన్లో ఈ లక్షణాలు ఉంటే వీటికి వ్యతిరేకంగా ఎక్కడా చట్టం కూడా లేదు. ఇటు భారతదేశ ప్రభుత్వ చట్టాల్లో కానీ, బైబిల్ గ్రంథ చట్టాల్లో కానీ, లేదా ఇతర దేశ చట్టాల్లో కానీ ఏవైతే ప్రేమ, సాత్వికత, మంచితనం, సద్గుణాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా చట్టాలు అనేవి లేవు. కానీ వాటికి వ్యతిరేకంగా మనుషుల్లో దురాలోచనలు అయితే ఉంటాయి. ఒక మంచోడిని చూడంగానే ఎట్ట చెడగొట్టాలని నాశనం చేస్తాం,
ఒక పిల్ల మంచిగా ఉందంటే ఆ పిల్లని ఎట్లా నాశనం చేయాలని చెప్పి ఆమెకు లేనిపోయి చెప్పే సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదా ఒక అన్నదమ్ములు మంచిగా ఉన్నారంటే వాళ్ళని విడదీసేవాళ్ళు ఉంటారు. తోడుకోళ్ళు మంచిగా ఉన్నారంటే వాళ్ళని విడదీయడానికి చెప్పేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక సఖ్యతతో, మంచితనంతో, మానవత్వంతో, సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళని నాశనం చేయడానికి చాలామంది ముందుకుంటారు. అందుకనే వాటికి వ్యతిరేకంగా చట్టాలు లేవు. ఏది మంచి లక్షణాలకి చట్టాలు వ్యతిరేకంగా ఏదీ లేదు. కానీ మనుషుల్లో దురాలోచన మాత్రమే అది వ్యతిరేకమైంది. ఈ మంచితనానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాల నుంచి మనం బయటికి రావాలి. మేడం కరెక్టేనా? కరెక్టే కదా? వాటి నుంచే బయట రావాలి. ఎటు నుంచి బయట రావాలి మనం? వాటి నుంచి, ఏది చెడు అనేటటువంటి ఆలోచనల నుంచి బయటికి రావాలి. మంచి స్వభావం కలిగినటువంటి లక్షణాలకి భూమి మీద వ్యతిరేకమైన చట్టము లేదు. అంటే ఆ మంచి లక్షణాలు కలిగి ఉంటే పరలోకంలో కూడా మనకి వ్యతిరేకత ఉండదు. నువ్వు మంచి లక్షణాలకి ఈ భూమి మీదే కాదు చట్టం వ్యతిరేకంగా, మంచి లక్షణాలకి పరలోకంలో కూడా వ్యతిరేకమైనటువంటి చట్టం లేదు. అదే ఇక్కడ మనం చదివినటువంటి ఆ వాక్యం. కాబట్టి అలాంటి మంచి సద్గుణాలనే పెంపొందింప చేసుకోవాలి. దాంతోపాటు దేవాలయంలో ఎలా క్రమశిక్షణ కలిగి ఉండాలో అది కూడా ఉంది. మేడం వినపడుతుందా? ఆ పిల్ల ఎవరో పిల్లోడు ఎవరో వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు పట్టుకుంటారు. ఓకేనా? అది వాక్యాన్ని ఒకసారి తీసుకోండి. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకోండి ఒకసారి. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 12-13. దేవాలయంలో క్రమశిక్షణ అనగా దేవాలయంలో ఎలాంటి క్రమశిక్షణ, ఎలాంటి జీవిత విధానం మనం అలవాటు చేసుకోవాలో కూడా వాక్యాలను అక్కడ చదువుతూ ఉంటాం. చదవండి ఒకసారి. 1 కొరింథీ చదువు. అన్యులపై తీర్పు చెప్పుటకు నాకేమి పని? సంఘములోని వారిపైనే కదా మీరు తీర్పు చెప్పవలసినది. అన్యులపై దేవుడు తీర్పు చెప్పును. ఆ దుష్టుని మీలో నుండి తొలగింపుడు. ఆ మాట అర్థం మీకు అర్థమైందా? అన్యులపై తీర్పు చెప్పే దృష్టిని మీలో నుంచి తొలగించండి. అన్యులపై తీర్పు చెప్పే అంటే ఇతరులపై తీర్పు చెప్పే, ఇతరుల గురించి మాట్లాడుకునే లక్షణాలని మీలో నుంచి తీసేయండి. అది దాని అర్థం. అర్థమైంది కదా? ఇతరులపై తీర్పు చెప్పే అంటే ఇతరుల్లో ఇలాంటి వాళ్ళని చెప్పేటటువంటి స్వభావాన్ని నుంచి మీరు బయటికి రండి. మీరెవరో ఇతరులపై తీర్పు చెప్పడానికి? తీర్పు చెప్పాల్సినోడు ఎవడో? నీతిమంతుడు. అర్థమైందా? ఎవరైతే నీతిమంతుడు ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో, ఎవరైతే 10 ఆజ్ఞల్ని తూచా తప్పకుండా అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే తీర్పు చెప్పగలిగేవాడు. అంతే తప్ప భూమి మీద ఎవడ పడతాడు తీర్పు చెప్పకూడదు. దానికి కూడా గురిగింజ సామెత గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గురిగింజ సామెత దానికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ చెప్పేటటువంటి వాక్యం కూడా పౌలు గారు చెప్పేది అదే. తీర్పు చెప్పేది దేవుడే, తీర్పు ఇవ్వాల్సింది దేవుడే, తీర్పు ఇచ్చేది దేవుడే. తీర్పు ఇవ్వగలిగే శక్తి ఉన్నవాడు, తీర్పు ఇవ్వగలిగేటటువంటి స్వభావం ఉన్నవాడు, తీర్పు ఇవ్వగలిగేటటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు కూడా ఆయన మాత్రమే. అందుకనే ఆయన తీర్పు ఆయన పరిధిలోనే ఉంటుంది. నువ్వు తీర్పు చేయమాక ఏ విషయంలోనూ. నువ్వు ఇలాంటి వాడు తప్పులు చేస్తారు, దరిద్రమైన పనులు చేస్తారు, నీకు అనవసరం, వాడు సావు వాడు చస్తాడు, నీ పని నువ్వు చేసుకో. వాడి మీద ధ్యాస పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకోమాక, వాడి మీద ధ్యాస పెట్టి నీ సమయాన్ని వృధా చేసుకోమాక, వాళ్ళ మీద ధ్యాస పెట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకుండా నీ జీవితంలో 2 గంటలు 3 గంటల ఆయుష్ను తగ్గించుకోమాక. నీకున్న జీవితం ఎంత? మహా అయితే 70 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. అంటే 80 మనకి ఎండప్ప. కాబట్టి ఆ 80 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు అన్నేసి గంటల సమయాన్ని ఎవడో గురించి మాట్లాడుకోవడానికి వినియోగిస్తున్నావు? దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంది? ఆ సునకానందం తప్ప, క్షణికానందం తప్ప. ఆ సునకానందం అక్కడ వరకే. అది మాట్లాడుకుంటావు, వాడి గురించి వీడి గురించి చెప్పుకుంటావు. ఏంటి ఉపయోగం దానివల్ల? నీ జీవితంలో నువ్వు రూపాయి కూడా సంపాదించే మాట్లాడుకోవడం మూలంగా. కానీ తప్పిదం చేసిన వాడికి శిక్షించేవాడు, దానికి తీర్పునిచ్చేవాడు పైన ఉన్నాడు. ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం అదే కదా వాక్యంలో చదివింది. మీరెవరో నాకు తెలియదు, వండి ఎక్కడి నుంచి అని చెప్పాడు కదా. అది ఇస్తాడు ఖచ్చితంగా. దాని గురించి మనం ఎందుకు ఇతరుల గురించి, ఇతరుల యొక్క స్వభావాన్ని గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ జీవితంలో ఉన్న ఆయుష్ నువ్వు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందుకనే పౌలు గారు ఆ మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవాలయంలో అంటే సంఘములో మనకు ఉండాల్సినటువంటి స్వభావం కూడా ఇదే. సంఘములో మన స్వభావం ఒకరి పట్ల ఒకరు
ప్రేమతోనూ ఆప్యాయతోనూ మంచితనంతోనే మాట్లాడుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు సమర్థించుకొని ఒకరికి సహాయం చేసుకునే స్వభావాలు మాత్రం ఉండాలి తప్ప ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు అసభ్యంగా మాట్లాడుకోవడం, ఒకరి పట్ల ఒకరు ద్వేషంతో తిరగడం, ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడం కూడా పాపమే, తప్పే. పక్కన నిన్న ఎవడికో ఫోన్ చేశాను, నిన్న ఒకటి బర్త్డే, ఎవరిది కోట వంశీది బర్త్డే, అడుగు లేడు ఇప్పుడు గుళ్ళో, ఓకేనా, గుళ్ళో లేడు, వాడి బర్త్డే. నేను ఊరికే గ్రూప్లో మెసేజ్ కొట్టాను, కోట వంశీ ఎవరో 10 మంది అడిగారు నన్ను. అంటే వాడు బయటికి రావట్లేదా, అందుకేనా ఎవరికి తెలియదాడు, సరే వాడు రాకపోయినా. ఊళ్ళో ఉన్నటువంటి మహా అయితే ఒక 300 కుటుంబాలు ఉంటాయేమో. మీ 300 కుటుంబాల్లో మీ ఇళ్లలో వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియవు అనమాట. అట్టయితే అంటే దీని అర్థం ఏంటి, ఎవడో పట్టించుకోవట్లేదు కాదు, పట్టించుకుంటారు. కొన్ని విషయాల్లో పట్టించుకుంటారు, అబ్బో మామూలు కాదు. కొన్ని విషయాల్లో పట్టించుకోరు. తెలుసుకోండి, పేర్లతో సహా తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న జనం కూడా మీకు తెలియాలి. ఒకరినొకరు పలకరించుకోండి, పట్టించుకోవాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి. దీనివల్ల అది సంఘము అనే భావం ఏర్పడద్దు. ఎప్పుడైతే నీకు తెలియదో ఏ విషయము, నీ సహోదరుడు నీకు తెలియలేదు అని అంటే, నీ చుట్టూ ఉన్న జనమే నీకు తెలియలేదు అంటే నువ్వు ఎవరిని పట్టించుకోవట్లేదని అర్థం. కాబట్టి ఆ పలకరింపు అనేది మనలో పెరగాలి. ఒకరినొకరు పలకరింపు, ఒకరినొకరు పట్టించుకోవడం, ఒకరినొకరు సమర్థించుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఈ స్వభావం పెరగాలి. దాని నుంచే మనం సంఘము అనేటటువంటి ఒక భావన ఏర్పడద్దు. అర్థమైందా? సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తును వెంబడించే సంఘము అనేటటువంటి ఒక సహృద భావం అనేది ఏర్పడదు. మన బంధము అనేది కేవలం కొన్నిటి దగ్గరే ఆపే మాహండే. కొన్ని బంధాలు ఉంటాయి, రక్త సంబంధం, వ్యయ సంబంధం, జ్ఞాన సంబంధం, ఇంకా చెప్పండి, అరుగు సంబంధం. చెప్పరేంటి అరుగేంటి? అరుగుల మీద కూర్చుంటారు చూసారా, అరుగు సంబంధం. బల్ల సంబంధం తెలీదా? బల్లల మీద కూర్చునేది బల్ల సంబంధం, అరుగుల మీద కూర్చునేది అరుగు సంబంధం, గ్లాస్తో కూర్చునేది గ్లాస్ సంబంధం, బాటిల్ సంబంధం, అది బాటిల్ సంబంధం అనమాట. చాలా సంబంధాలు ఉన్నాయి. అని ఈ సంబంధాలన్నిటి నుంచి బయటకు వచ్చి కొంచెం కథోలిక సంబంధాన్ని పెంచుకోండి. మంచి సంబంధం, సహృద భావంతో పెరిగే బంధాన్ని పెంచుకోండి. అది నిజంగా దేవుని యొక్క అనుగ్రహానికి దగ్గర చేస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదానికి దగ్గర చేస్తుంది. దానిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే క్రీస్తు ప్రభు మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15-17 వచనాల్లో ఒక మాట చెప్తాడు. నీ సహోదరుని సరిదిద్దే విధానాల గురించి అక్కడ చెప్తాడు. ఒకసారి చదవండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15-17 వచనాలు. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పు చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాట ఇక మీకు ఆ మాటలన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. ఎక్కువసేపు చెప్తే మళ్ళీ టైం అవుతుంది. ఆ మాటలు తెలుసు కదా అందరికీ. సరిదిద్దేటప్పుడు నీ సహోదరుడు తప్పిదం చేస్తే వాడితో మాట్లాడు, ఓకేనా? నీకెవరైనా తప్పిదం చేస్తే, నిన్నెవరైనా కష్టపెడితే, నీకెవరైనా ఇబ్బంది పెడితే వాడిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడు. నేను అదే చేస్తాను. ఎవరైనా నా గురించి అని అన్నాడని తెలిసిందనుకో వాడిని పిలుస్తాను, కూర్చో, ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు, నేనేమైనా చేశానా, ఏదైనా అనుకుంటున్నావా, లేక నీకు ఎవరైనా చెప్పారా, ఏదైనా ఉంటే పర్వాలేదు చెప్పేసి మాట్లాడుకుందాం అని చెప్తాను. అవి సహజంగా చేస్తాను, అది ఎప్పుడైనా చేస్తాను. అయితే ఈ పద్ధతి ఏంటంటే దానివల్ల ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి ద్వేషభావాలు ఉండవు, బంధం తెగదు. లేదు అనుకో మనం ఏం చేస్తామంటే ఎవడైతే నా గురించి అన్నాడో వాడితో తప్ప దేశం మొత్తంతో మాట్లాడతాం. మనం దేశం మొత్తంతో మాట్లాడతాం. ఈ దేశం మొత్తంతో మాట్లాడేసరికి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఆడి దగ్గరికి చెప్పంగానే ఇట్లా పలానా అంతే కదా, గొరుముచ్చు భాగ్యమ్మ ఏంటి అట్ట మాట్లాడుతుంది, నోరు వేసుకొని పడిపోతుంది, అట్ట మాట్లాడకూడదు కదా అని నేను ఒక మాట బొజ్జమ్మకి చెప్పాను. బొజ్జమ్మ వెళ్ళి సుభాషణంతో చెప్తుంది, చూసావా అసలు గొరుముచ్చు భాగ్యం అంట సాములూరు మీద నోరు వేసుకొని పడిపోయిందంట, ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తుందంట, ఏంటమ్మా ఇది
ఎట్లాగా అని సుభాషణము చెప్పింది. సుభాషణం వెళ్ళి ఇంకొక మాటలో చెప్తుంది, ఏది జంగం భాగ్యము చెప్తుంది. కమ్యూనికేషన్ మారిపోద్ది. మీకు అర్థమైంది కదా ఎలా వస్తుందో. అప్పుడు ఈ విషయం ఎవరో ఒకళ్ళు చెవుని పడి గౌరముచ్చు భాగ్యము కోడల దగ్గరికి వెళ్తుంది. ఆమె వస్తుంది, ఇక ఏంటి స్వామి మా అత్తగారి గురించి ఏంటి అట్లా చెప్పారంట అని చెప్పి అసలు నేను ఎవరికి చెప్పాను, ఏం చెప్పాను, ఇది మర్చిపోతాం మనం. చెప్పిన విషయాలు కూడా కొన్ని ఏం చెప్పాము అనేది కూడా కొన్నిసార్లు మర్చిపోతాం, ఎందుకంటే అది సీరియస్ కాదు కాబట్టి. అది ఎక్కడి నుంచో వచ్చే మాటకి ఏం చెప్పాము అని మీరు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక తప్పుడు మాటను మనం ఎప్పుడు ఉపయోగించాం, మనకు కాననుకున్నప్పుడు మనం దాన్ని గుర్తుపెట్టుకోం కూడా. దాని మూలంగా ఇదిగో అందరిలో లేనిపోయిన ఉపద్రవాలను సృష్టించి అది గొడవలకి కొట్లాటలకి దారితీస్తుంది. అదే డైరెక్ట్గా భాగ్యమని పిలిచి, ఏంటి భాగ్యమ్మా ఇందట చాలా కోపంగా ఉన్నావంటే, నేను ఎప్పుడు అనలేదు అని వస్తుంది డైరెక్ట్గా. అంటే మామూలుగా చెప్పేది మాట అని వస్తుంది. అంటే ఇద్దరితో సమాధానం అయిపోద్ది. సమాధాన పడమనే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఆ వ్యక్తితో సమాధానపడు, నువ్వు ఆ వ్యక్తితో సమాధానపడు, అంతే తప్ప ఆ సమాధానంతో నువ్వు ఆ వ్యక్తిని బంధాన్ని పెంచుకుంటావు, ఆ వ్యక్తి యొక్క బంధాన్ని నిలబెట్టుకుంటావు. అంతే తప్ప సంఘంలో నువ్వు బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేయమాక. తెంచుకునే ప్రయత్నం చేసేవు అని అంటే నిన్ను నీవు దేవునికి దూరంగా పెట్టుకుంటున్నావు, నిన్ను నీవు సమాజానికి దూరంగా పెట్టుకుంటున్నావు. దానివల్ల దేవుని యొక్క అనుగ్రహానికి దూరం అవుతావు, ఇటు నీ సహోదరుల యొక్క ప్రేమ ఆప్యాయతలకు కూడా నువ్వు దూరం అవుతావు. అందుకనే క్రీస్తు ప్రభు సరిదిద్దే విధానంలో ఏది ఆచరించాలో అనుసరించాలో అది మనకి చెప్తూ ఉన్నాడు. అనుసరించండి. ఎప్పుడైనా సరే నీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కోడళ్ళు కానీ, అత్తలు కానీ, మామలు కానీ ఏదైనా తప్పిదమ్ము నీవు గట్లా మాట్లాడారు అని అంటే నువ్వు వెంటనే నలుగురికి చెప్పమాక ఆ వ్యక్తితోనే కాసేపు కూర్చొని మాట్లాడు. నీ గురించి చెప్పిన మాట కూడా మర్చిపోయి నీతో సఖ్యత పడద్దే. దానివల్ల బంధం పెరుగుతుంది. ఆ బంధం పెరగడం వల్ల దేవునితో సత్సంబంధం చేసుకోగలుగుతావు. ఇది మనిషికి నేర్చుకోవాల్సినటువంటి క్రమశిక్షణ, దేవాలయంలో ఉండాల్సినటువంటి క్రమశిక్షణ. మరి ఈ క్రమశిక్షణ దేనికి దారి తీస్తుంది అని అంటే మనం చదివిన 2వ పట్టణంలో ఉన్న 11వ వచనం ఒకసారి చదవండి. 2వ పట్టణము మనం చదివిన హెబ్రీయులకు రాసిన లేఖ. మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. ఓకేనా? క్రమశిక్షణ కలిగిన జీవితము వల్ల ఆ క్రమశిక్షణ పొందినటువంటి వ్యక్తులు నీతిమంతమైన జీవితాన్ని బహుమతిగా పొందుతారు. ఓకేనా? నోరు మంచిదైతే నీకు అంతే, నువ్వు క్రమశిక్షణలో ఉన్నావు అని అంటే నీతిమంతమైన జీవితాన్ని పొందుతావు. నీతిమంతమైన జీవితం అంటే నిన్ను 10 మంది గౌరవిస్తారు, నిన్ను 10 మంది ఆదరిస్తారు, నీ మాటకి విలువనిస్తారు, నువ్వు చెప్పే మాటల్ని ఆలకించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ కూడా ఇది నేర్చుకోవాలి. ఇది ఈ లోకంలోనే కాదు, నీతిమంతమైన జీవితము అని అంటే అది పరలోకంలో కూడా భగవంతుడు నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అదే మనం చదివిన సువిశేషపట్నం మొత్తం కూడా దాని గురించే చెప్తుంది. ఏ వ్యక్తులైతే క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించారో వాళ్ళు దేవునితో పరలోక రాజ్యంలో ఉన్నారు. వాళ్ళు దేవునితో ఆల్రెడీ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు ఇరుకైన మార్గము లేదా కటువైన మార్గము, విశాలమైన మార్గం అనే వ్యత్యాసం చూపించాడు చూసారా? అదే ఇరుకైన మార్గం ఏంటయా అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించడం. మాట అదుపులో పెట్టుకోవడం అనేది కష్టమా నా తేలిక? మాట అదుపులో పెట్టుకోవడం కష్టమా తేలిక? ఉసేయ్ అన్నారంగో ఏమంటారు మీరు? ఏంటమ్మా చెప్పు అంటారా? మాట అదుపులో ఉంటుందా? ఒరే అన్నారంగో ఏమంటారు? ఏంట్రా చెప్పు అంటారు. మాట అదుపులో ఉండదు. అర్థమైందా? క్రమశిక్షణ ఏదైతే అదుపులో ఉంటారో ఆ అదుపు, ఆ పద్ధతి ఎవరైతే క్రమశిక్షణ కలిగి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నీతివంతమైన మార్గంలో నీతివంతమైన జీవితాన్ని పొందుతారు. అంటే ఇరుకైన మార్గము అని యేసుప్రభు ఎందుకు అంటున్నాడంటే మనిషికి ఏది ఆచరించడం కష్టమో అది ఇరుకైన మార్గం, మనిషికి ఏది అదుపులో పెట్టుకోవడం కష్టమో అది ఇరుకైన మార్గం.
అంతే తప్ప ఇదేదో ఈడుపుగల్లోకి రోడ్డు, ఇదేమో బందరు ఏలూరు రోడ్డు కాదు. ఇది క్రీస్తు ప్రభు చెప్పింది. బందరు ఏలూరు రోడ్డు తేలిగ్గానే ఉంటుంది, వేగంగా వెళ్తారు, అట్లా వేగంగా వెళ్ళిపోతారు, అందరికి ఈజీగా ఉంటుంది. అది కాదు క్రీస్తు ప్రభు చెప్పేది. ఇరుకైన మార్గము లేదా విశాలమైన మార్గము అని అంటే, విశాలమైన మార్గము అని అంటే నువ్వు తిట్టిదే, నువ్వు కంటికి కన్ను పంటికి పన్ను, మోషే చెప్పిన ఆచారం మనం చేసేది అది. కానీ క్రీస్తు ప్రభు చెప్పిన ఇరుకైన మార్గము, క్రీస్తు ప్రభు మాటలే ఇరుకైన మార్గం. ఆ మాటలను అనుసరించడం ఇరుకైన మార్గం. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించడం ఇరుకైన మార్గం. ఆయన బోధించినటువంటి సత్యాలని ఆచరించడం ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో మనం వెళ్ళడం కష్టం. అందుట్లో కొంతమందే వస్తారు, ఆ వచ్చినవాడు పరలోకంలో ఆయనతో ఉంటాడు. ఈ లోకంలో నువ్వు నీతివంతమైన జీవితం జీవిస్తేనే ఆయన దగ్గర అవకాశం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు పరిశుద్ధముగా లేదా నీతివంతమైన జీవితాన్ని, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నువ్వు పొందితే ఈ లోకంలోనే నీ జీవితము ఆస్తులతోనూ ఐశ్వర్యముతోనూ లేదా గౌరవంతోనూ ఆశీర్వదించబడద్ది. అక్కడితోనే ఆక్కోకుండా అది పరలోకానికి మార్గాన్ని చూపిస్తుంది. అంతే తప్ప ఈ లోకంలో నా ఇష్టమైనట్టు తిరిగేస్తాను, గుళ్ళో మాత్రమే దేవుడికి దండం పెడతాను, నా పాపాలన్నీ మన్నించబడతాయి, నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఎప్పుడు కూడా భ్రమల్లో బ్రతకూడదు. దేవుని యొక్క అనుగ్రహము మనం చేసేటటువంటి పనులను బట్టే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క దీవెన మనం చేసేటటువంటి పనులు, మనం మాట్లాడేటటువంటి మాటలు, మన ఆలోచన విధానాన్ని బట్టే దేవుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. క్రమశిక్షణ కలిగిన జీవితము ఎప్పుడూ కూడా దేవుని యొక్క వరాలనే పొందుతూనే ఉంటుంది. అంతేకాకుండా త్వరగా 2 వాక్యాలు చదివేసేయండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. ఒక్క వాక్యమే, ఇది ఒక్కసారి చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. గట్టిగా. సన్మార్గము తప్పిన వారికి కఠినమైన శిక్ష పడును. ఓకేనా? దిద్దుబాటును అంగీకరించు వానికి చావు మూడును. ఓకే, ఆ 2 వాక్యాలు మళ్ళీ ఒకసారి చదువుకోండి. 15వ అధ్యాయం 10వ వచనం. సన్మార్గము తప్పిన వాడికి కఠినమైన శిక్ష పడును. కఠినమైన శిక్ష తప్పదు. ఆ శిక్ష ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు నీ పిల్లలకి ఏ కర్ర అయితే, దండన అయితే ఉపయోగించాలో అది ఉపయోగించకపోతే వాళ్ళని తప్పు చేసినప్పుడు వాళ్ళని సరిదిద్దకపోతే, వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని సమర్థిస్తే, అర్థమైందా? కఠిన శిక్ష తప్పదు. ఎప్పుడు వాడు పెరిగి పెద్దోడైనంగా వాడు చేసే తప్పిదాలకి నీవు కూడా శిక్షనే అనుభవిస్తావు. అంతే. మరణదండన ఆ వాక్యంలో ఉన్నది ఏంటి? 2వ మాట దిద్దుబాటు. ఎవరైనా నిన్ను సరిదిద్దుతున్నారు అనుకోండి, అది అంగీకరించకపోతే చావు మూడును. ఖచ్చితంగా సింపుల్గా చావు కూడా తెచ్చుకుంటాడు అడుకాడే. అందుకే కదా కొన్నిసార్లు చెప్పినా కానీ వినకపోతే నీ సావు నువ్వు జావరా అంటారు. సామెతే కది. నేను చెప్తున్నా, వినకపోతే నీ సావు నువ్వు చస్తావు. ఇదేగా మీరు ఉపయోగించే పాట. మనం ఎవరినైనా సరిదిద్దినప్పుడు ఉపయోగించే మాట అదే. సామెతల గ్రంథంలో ఉంది ఆ వాక్యం. సామెతల గ్రంథంలో ఉన్న మాట అదే. నేను చెప్పాను, వినటం మీ వంతు, వినకపోవటం మీ వంతు. విన్నవాడు బాగుపడతాడు, విననివాడు వాడు సావు వాడు చస్తాడు. ఇది మనం ఉపయోగించే మాట అంతే. దాన్నే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు ఈ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని ఈ లోకంలోనూ పొందుతాడు, పరలోకంలోనూ పొందుతాడు. విననివాడు ఈ లోకంలోనూ దండన అనుభవిస్తాడు, నిత్య నరకాగ్నికి పాత్రుడవుతాడు. కాబట్టి మనము ఎక్కడున్నామనేది మనల్ని మనం పరిశీలించుకుంటే చాలు. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి అవకాశాన్ని కల్పించమని ఆ దేవాది దేవుని మనసారా వేడుకుందాం.